హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. నేను మీ దివ్యశ్రీ. యా దివ్య. సో ఇది ఒక రివ్యూ, బిగ్ బాస్ రివ్యూ అని ఏం కాదులే, కానీ మేము ఎపిసోడ్స్ చూసాక మాకేమనిపించింది అనేది మాత్రమే మేము మాట్లాడుకుంటున్నాము. ఇవి చేయడానికి మాకెవరు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే ఎవరు మాకు ముందుగా చెప్పలేదు. సో మాకేమనిపించింది అనేది మేము మా ఒపీనియన్స్ ఇక్కడ పెడుతున్నాం అంతే. సో అదనమాట విషయము. శరత్ చూసావు కదా, కంటెస్టెంట్స్ని చూసాక ఫస్ట్ నీ ఏమనిపించింది అది చెప్పు నాకు. ఎవర్రా మీరంతా అనిపించింది. యాక్చువల్లీ నాకు షాకింగ్గా అనిపించింది ఏంటంటే శేఖర్ భాషని చూడడం. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్నటి ఇక్కడే తిరుగుతున్నాడు ఈ రాజ్ తరుణ్ ఇష్యూలో, సడన్గా ఇక్కడ చూస్తే నిజంగా షాక్ అనిపించింది. ఐ థింక్ శేఖర్ భాష వెళ్ళిపోయిన తర్వాత, అంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత చాలా ఛానల్స్ రియాక్షన్ బీ లైక్ అరే ఎప్పుడు వెళ్ళావురా అని. యాక్చువల్ దాని మీద ఇష్యూ నడుస్తుంది. సో ఇది వేరే విషయం కాబట్టి అది వద్దు. సో అంటే కంటెస్టెంట్స్ చూసాక కనీసం తెలిసిన వాళ్ళు ఒక 5గురైనా ఉన్నారని అనిపించిందా నీకు? అంటే అన్నోన్ ఫేసెస్, 5 అన్నోన్ ఫేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే చాలా మందికి తెలియదు. మనకి బాగా తెలిసింది యాంకర్ విష్ణుప్రియ ఒకరు, శేఖర్ భాష, ఇంకెవరు బేబక్క, కొంతమందికి తెలిసే ఆదిత్య ఓమా చాలా మందికి తెలుసు. అలాగే నవీన్, అభయ్ నవీన్ నేను ఇంటర్వ్యూ కూడా చేశాను కాబట్టి ఐ నో హిమ్. ఓకే, ఇంకా బేబీ సినిమాలో సీత, ఇంకెవరు బేబక్క చెప్పాను, అందరికీ తెలుసు. అంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఏమో నోట్ చేసుకోవాలనిపిస్తున్నారు, కొంతమంది ఏమో కొంచెం తెలుసు కొంతవరకు. ఇంకా మిగతా ఈ సీరియల్ బ్యాచ్ ఇంకా నిఖిల్, యష్మి, అయితే నాకేమనిపించింది అంటే ఇంకొంచెం నోటెడ్ సెలబ్రిటీస్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకొంచెం బయటకు వచ్చిన పేర్లు వేరే కదా, కుమారి ఆంటీ అని, బర్రెలెక్క అని ఎవరెవరు పేర్లు చెప్పారు, బట్ ఎవరు లేరు. బిగ్ బాస్ కంటే యూట్యూబ్ లో భలే బాస్ బాగుంటది. అదొక షో, నిజంగా నాకు తెలీదు. యా, సో కంటెస్టెంట్స్ చూసుకుంటే నాగమణికంట ఒకడు వచ్చాడు. పాపం వచ్చిన ఫస్ట్ రోజే ట్రోల్ అయిపోయాడు. అనిల్ రావుకుడు లైక్ ఈయన ఎందుకు కదిలిచ్చాను అనవసరంగా అని ఒక డిస్కషన్ నడుస్తుంది. అంటే కాదు, నిన్న ఫస్ట్ ఎపిసోడ్ చూసావు కదా నువ్వు. మణికంఠ అది నాకు కొంచెం అంటే అనవసరమైన ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి, కనిపించేయాలి అన్న ఇది కనిపించేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నాడు ఓం అనిపించింది. అంటే చాలా సేఫ్ గా ఆడుతున్నాడు అని అనిపించింది. ఆదిత్య ఓం. కానీ అంటే ఊరికే హైపర్ అయిపోయేది మాత్రం నిఖిల్ ప్రతి విషయంలో ట్రిగర్ అయిపోతున్నాడు. అంటే నాకు వాళ్ళ ఇది చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ వీక్ ఒకవేళ నామినేషన్స్కి వచ్చేసినా కూడా కొంచెం ఈ అతి చూసైనా ఓట్లు పడతాయి. లేకపోతే లాస్ట్ ఇంతకు ముందు సీజన్లో చూసుకుంటే శోభ ఎంత అగ్రెసివ్గా ఉంది, తను ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాల్సింది, అయినా కూడా ఉంచారు కదా. మేబీ వీళ్ళు ఇలా ఏమైనా చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. అండ్ నాకు తెలిసి గేమ్స్ టాస్క్ వచ్చేసరికి నైనిక చాలా బాగా పర్ఫామ్ చేసింది. అసలు ఏం పర్ఫార్మెన్స్ అది. నాకు తెలిసి ఇప్పుడున్న అమ్మాయిలు ఆమెలాగా ఎందుకు, ఎందుకంటే తను డాన్సర్ కదా, లాస్ట్ వరకు తను ఉంటదని ఒపీనియన్ అయితే నాకు ఉంది. అండ్ శేఖర్ భాష అంత ఈజీగా డేస్ సస్టైన్ అవుతాడు రారు బయటికి డెఫినెట్లీ. ఇంకా నబీల్ అని ఒక అతను వచ్చాడు, అతని గురించి మరి ఎట్లా పర్ఫామ్ చేస్తాడో తెలీదు. ప్రస్తుతానికి ఇప్పటికైతే అందరు సైలెంట్ గానే ఉన్నారు. విష్ణుప్రియ మాత్రం అక్కడక్కడ కనిపిస్తుంది, నవ్వుతుంది. అంటే ఫస్ట్ ఆలోచిస్తుంది ఎవరి దగ్గర ఎవరి వెనుక ఉంటే సేఫ్ అన్న ఇది ఆలోచిస్తుంది, అది అర్థమవుతుంది. ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కొంచెం మీమ్స్ వాటిలో కూడా పాపులర్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకుంటే ఇంకొకటి చూసావా, విష్ణుప్రియది ఒక మీమ్ ఇప్పుడు ఫేమస్ అవుతుంది. ఇంతకుముందు బిగ్ బాస్ కి మీరు వెళ్తారంటే కొన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను అని చెప్పడం. మేబీ ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారో తనకి, అందుకే వెళ్ళిండొచ్చు. అండ్ యాక్చువల్లీ బేబీ సినిమాలో సీత ఉంది కదా, కిరాక్ సీత ఉంది కదా, తను కూడా కొంచెం హైపర్ అవుతుంది. అంటే నిఖిల్ కానీ తను కానీ శేఖర్ భాష కానీ ఇలా కొంతమంది హైపర్ క్యాండిడేట్స్ ఉండడం వల్ల షోకి కొంచెం పాపులారిటీ పెరుగుతుంది. ఎక్కువ రిపీటెడ్ వాల్యూ ఉంటుంది, చూస్తూ ఉంటారు కదా, ఫాలో అవుతుంటారని. అంటే ఊరికి గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి. అంటే కొంచెం ఇంకా వీళ్ళ పేర్లు నోట్ అవ్వడానికి, వీళ్ళు కొంచెం బాగా తెలియడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సోనియా నువ్వు చూసావు కదా, సోనియా శేఖర్ భాషకి గొడవ జరిగింది, చాలా పెద్ద గొడవ జరిగి మళ్ళీ వెంటనే కలిసిపోయారు. నాకు తెలిసి తను చూడటానికి బాగుంది, కానీ ఓపెన్ అంటే గొడవ స్టార్ట్ చేసిన తర్వాత ఏంట్రా అమ్మాయి ఊరికే గొడవ పడుతుంది అన్నట్టు ఫీలింగ్ అనిపించింది చాలా మందికి. ఇంకెవరున్నారు? నీకేమనిపించింది సోనియాది అండ్ శేఖర్ భాష అది గొడవ చూసాక? సోనియా కొంచెం ఓవర్ క్యాండిడేట్
అనిపించింది. అంటే ఫస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, చూడటానికి నార్మల్ పర్సన్ లా అనిపించింది, బట్ ఎక్కువ ప్రొవోక్ చేస్తుందేమో అని అనిపించింది. అంటే వీళ్ళు చూస్తే అర్థమవుతుందా ఎవరైనా వీళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చారు? ప్రిపేర్ అయ్యి నిఖిల్ చూస్తే అనిపించింది. అంటే తను కన్నడ బిగ్ బాస్ చూసుంటాడు, తెలుగు బిగ్ బాస్ చూసుంటాడు, అండ్ సీరియల్స్ లో కూడా యాక్టివ్గా చేస్తున్నాడు కాబట్టి తను కొంచెం స్ట్రాటజికల్ గా ఆడతాడు అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా మోస్ట్లీ ఆదిత్యం ఇందా చెప్పినట్టు సైలెంట్ గా ఆడుతున్నాడు గేమ్ మాత్రం. అంటే ఫస్ట్ ఒక 2-3 వీక్స్ అయితే కానీ ఎవరి గేమ్ ఏంటి అనేది క్లారిటీ రాదు డెఫినెట్లీ. అండ్ అభయ్ నవీన్ కూడా కొంచెం అక్కడక్కడ అంటే తనకున్న అంటే ఇప్పటి వరకు ఒక 2-3 మూవీస్లో అపేర్ అయ్యాడు, మంచి మూవీస్లో అపేర్ అయ్యాడు కాబట్టి తను కూడా సాఫ్ట్గా ప్రాజెక్ట్ అంటే ఇప్పటి వరకు ఏంటంటే జస్ట్ ఇలా అపేర్ అయ్యారు. చాలా మందికి నోటెడ్ అయ్యేసరికి 1 వీక్ టైం పడుతుంది. అలా సాఫ్ట్గా ప్లే చేస్తున్నారు కొంతమంది యాజ్ యూజువల్. శేఖర్ భాష కానీ, కిరాక్ సీత కానీ, బేబక్క కూడా కొంచెం ఏదో కొంచెం అంటే ఆవిడ బయట ఉన్న ఇమేజ్కి అంటే పాపులారిటీ కానీ తను, బట్ లోపలికి వెళ్ళాక ఎందుకో కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది, డల్ అయినట్టు అనిపిస్తుంది. అంటే తన ఒరిజినల్ క్యారెక్టర్ అదా లేకపోతే బిగ్ బాస్కి వచ్చింది కాబట్టి ఇట్లా ఉంటుందా అనేది క్లారిటీ రావడం ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా పృథ్వీరాజ్ అని ఒకతను కూడా వచ్చినట్టున్నాడు. ఆయన ఇప్పుడు అందగాడు అమ్మాయిలో నీకెవరు అందంగా అనిపించారు రేపు? వద్దులే అవన్నీ ఎందుకు, ఇప్పుడు కెమెరా మాట్లాడకూడదు. నేను సపోర్ట్ చేసి ఓట్లు వేస్తాను. పర్లేదు అంటే అది ఎవరి ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ వాళ్ళ, దాంట్లో తప్పే ఉంది. బాగానే ఉంటది మనం ఆడియన్స్ తప్పులేదు. విష్ణుప్రియ బాగానే ఉంటదిగా. ఓకే సో అమ్మాయిలో విష్ణుప్రియ నీకు బాగా తను సోనియా ఆక్లా తను బాగుంది యాక్చువల్లీ. అంటే చూడటానికి బాగుంది కొంచెం, బట్ గొడవ పడేటప్పుడే ఇలాంటి అమ్మాయి వద్దురా అనిపిస్తుంది కదా. సో నీకెవరు నచ్చారు అంటే కంటెస్టెంట్స్, మెయిల్ కంటెస్టెంట్స్ ఎవరు? చెప్పా కదా పృథ్వీయా. నాగమణి కంట బాగానే ఉన్నాడు, సాఫ్ట్ గా డీసెంట్ గా. నాగమణి కంట అంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది అంటే మనం చూసి మాట్లాడుకుంటున్నాం కానీ అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ సో అంటే ఇవే కాకుండా నాకు తెలిసి అంటే ఆయన నాకు మణికంఠ ఎలా అనిపించాడు అంటే ఎక్కువ చూపించేసుకుంటున్నాడు ఆ ఎమోషన్స్. నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నాకు అన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు, అరే అందరికీ ఉంటాయి ఎవరికి ఉండవు, అవి అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది. సో అంటే ఇవే కాకుండా నాకు తెలిసి ఇంకా కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అసలు చూసావా ఇప్పుడు పంపించడం కూడా ఇద్దరిద్దరిని అమ్మాయిల అబ్బాయి కపుల్స్ లా పంపించారు. అంటే ఇంకా దీని వెనక ఇంకేమైనా ఉండొచ్చు ఇంకా ఫర్దర్. ఇంకా ఫస్ట్ ఎలిమినేట్ కూడా ఇద్దరిద్దరిని చేస్తే తొందరగా అయిపోద్ది. అలా చెయ్యర్లే. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక సో ఈ వీక్ నామినేషన్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ప్రోమో వచ్చేసి ఉంటుంది. సో మీరు ఎవరు నామినేట్ అవుతారో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు చెప్పు? నాగమణి కంట. ఇంకా నేను శేఖర్ భాష అంటావు అనుకున్నాను. శేఖర్ భాష రైట్. శేఖర్ భాష ఆబ్వియస్లీ డెఫినెట్లీ లాంగ్ సస్టైన్ ఉంటాడు కాబట్టి డెఫినెట్లీ చాలా మందికి ఆయన ఇప్పుడు ఒక మేల్ యాక్టివిస్ట్ కాబట్టి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్స్ అట్లా ఏం లేదు కానీ ఎందుకంటే గేమ్ గురించి క్లారిటీ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి అంటే ఒకరి మీద ఒక మంచి ఒపీనియన్ రావడానికి ఖచ్చితంగా ఒక 2 to 3 వీక్స్ టైం పడుతుంది డెఫినెట్లీ. అవును. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్ సినిమా.